రాజధానికి కూతువేటు దూరంలో ఉన్న మున్సిపాలిటీ అది. ఆధిపత్యాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న గులాబీ పార్టీకి పట్టు సాధ్యమేనా? కాంగ్రెస్ యువనేతను చైర్మన్ పీఠంపై ప్రజలు కూర్చోబెడతారా? షాద్నగర్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ పట్టణం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ కేక్ లాంటి ప్రాంతం. హైదరాబాద్కు ఆనుకుని ఉన్న ఈ నగరంలో రియల్ ఎస్టేట్ భూమ్ అందనంత ఎత్తులో ఉంటుంది. అలాంటి మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఓ యువనేతను కౌన్సిలర్ గా గెలిపించుకుని చైర్మన్ పీఠాన్ని అప్పగించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ మరోసారి పురపాలికపై పాగా వేయాలనుకుంటోంది. లో మున్సిపాలిటీగా అవతరించిన షాద్నగర్ లో 2 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన చైర్పర్సన్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. తర్వాతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని గెలుపును అందుకుంది. 28 వార్డులకు గాను 24 బీఆర్ఎస్, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1, బీఆర్ఎస్ రెబల్ 1 స్థానంలో గెలిచారు. ప్రస్తుతం షాద్నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కానీ మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ఏ బలంగా కనపడుతోంది. ఈసారి షాద్నగర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. చైర్మన్ పదవి కోసం తిరుపతి రెడ్డి తీవ్రంగా శ్రమించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కుడిభుజంగా ఉంటూ పనిచేశారు. అయితే చైర్మన్ పీఠం బీసీకి రిజర్వ్ కావడంతో తిరుపతి రెడ్డి నిరుత్సాహానికి గురయ్యారు. ఇక బీసీలో ఉన్న ఆశావహులు ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా అగ్గనూరు బస్వం, అగ్గనూరు విశ్వం, సీనియర్ నాయకుడు కొంకిళ్ల చెన్నయ్య, యువనేత అందె మోహన్ చైర్మన్ సీటు కోసం పోటీ పడుతున్నారు. వీరిలో అందె మోహన్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ సీనియర్ నాయకులను విస్మరించి యువకుడికి అవకాశం ఇచ్చే ధైర్యం చేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకుల్లో స్పష్టమైన వైఖరి కనపడటం లేదు. అభ్యర్థుల ఎంపిక కోసం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. ఆశావహులపై వార్డుల్లో చేయించిన సర్వేల పట్ల కింది స్థాయి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో మేం కష్టపడినప్పుడు సర్వే చేశారా అంటూ నాయకులను నిలదీస్తున్నారు. పట్టణంలో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యే శంకర్ కు తలనొప్పిగా మారింది. ఇక గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో అంజయ్య యాదవ్ పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్సీ బైపోల్లో నవీన్ రెడ్డి విజయం సాధించారు. దీంతో అంజయ్య యాదవ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఏలుకలా మారింది. నవీన్ రెడ్డి గెలుపు పార్టీకి బలంగా భావించాలా, అంజయ్య యాదవ్ కు పక్కలో బల్లెంలా మారారని చింతించాలా అన్న పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు ఇవ్వాల్సిందేనని నవీన్ రెడ్డి పట్టుపడుతున్నారు. అధిష్టానం ముందు తన డిమాండ్ పెట్టారు. గతంలో గెలిచిన కౌన్సిలర్లు అందరూ అంజయ్ యాదవ్ పక్షానే ఉన్నారు. ఎలాగో బీసీకే చైర్మన్ పీఠం రిజర్వ్ అయినందున మళ్లీ నరేందర్కే పట్టం కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేణుగోపాల్ తన వంతు ప్రయత్నాలు చేసినా ఆయన వార్డు బీసీ మహిళకు కేటాయించడంతో కొంత సందిగ్ధత ఉంది. షాద్నగర్ లో 2 ప్రధాన పార్టీలకు కౌన్సిలర్ల ఎంపిక, చైర్మన్ నియామకం పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ లోని ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరిని ఎలా బుజ్జగిస్తారో, ఎవరికి టికెట్ ఇస్తారోనని నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.